హలో ఎవ్రీవన్. ఈరోజు నేను హాట్స్పాట్ కరెక్షన్స్ని ఎలా చేయాలో చెప్తాను. ముందుగా ఈ వెబ్సైట్లోకి మనం ఎంఆర్ఓ సర్ క్రెడెన్షియల్తో లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ ప్రాసెసింగ్లోకి వెళ్తే కరెక్షన్ ఆఫ్ రిజెక్టెడ్ అప్లికేషన్స్ అని ఆప్షన్ ఉంటుంది. ఇందులోకి రావాలంటే ముందుగా మనం పేదలందరి ఇల్లు వెబ్సైట్లో యాక్సెప్ట్ బదులు రిజెక్ట్ చేస్తేనే ఇందులోకి వస్తాయి. సో రిజెక్ట్ చేసిన వెంటనే రావు, కొద్దిగా టైం పడుతుంది అనమాట. 1 or 2 days టైం పడుతుంది. సో వచ్చిన దాన్ని ఇక్కడ మనం బెనిఫిషియరీ ఐడి లేదా ఆధార్ నెంబర్ సెర్చ్ చేసి మనకు చూపించే 4 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మెయిన్లీ మనం ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఇంకా మిగతా ఆప్షన్స్ అన్నీ మనకి డెత్ లేదా రిజెక్ట్ చేసేకి యూజ్ అవుతాయి. సో ఇక్కడ నా అప్లికేషన్ కొద్ది నేను నేమ్ మిస్టేక్ ఉందన్నమాట. సో నేమ్ మిస్టేక్ని నేను ఇక్కడ కరెక్ట్ చేస్తున్నాను. మనకి ఈ ఆప్షన్స్లో నేమ్ మిస్టేక్, మొబైల్ నెంబర్, ఏజ్, క్యాస్ట్, అడ్రస్, సర్వే నెంబర్, ప్లాట్ నెంబర్, బౌండరీస్ ఇలా అన్నీ మనం ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనకి ఛాన్స్ ఉంది కాబట్టి స్పెల్లింగ్ మిస్టేక్స్, అలాగే ఇంగ్లీష్ టు తెలుగు కన్వర్షన్స్ కూడా మనం ఇక్కడ అన్నీ పర్ఫెక్ట్గా చేస్తే ఫ్యూచర్లో మనకి బెస్ట్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ అన్ని కరెక్షన్స్ అనేది యాజ్ పర్ ఆధార్ కార్డ్ లేదా యాజ్ పర్ బెనిఫిషియరీ ఇష్యూ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు నేమ్ ఒకటి కరెక్షన్, ఒకవేళ మీకు సర్వే నెంబర్ చేంజ్ ఉంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ప్లాట్ నెంబర్స్ కూడా ఒకసారి రీవెరిఫై చేసుకోవడం ఎందుకని మంచిది, ఎందుకంటే ఇప్పుడు మనం ఎడిట్ చేసామంటే ఆ తర్వాత ఇంకా మళ్ళీ చేసుకునే ఛాన్స్ ఉండదు. సో సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన వెంటనే మనకు ఒక పాపప్ చూపిస్తుంది, ఇంకా కరెక్షన్స్ ఉండవని. ఓకే క్లిక్ చేస్తే ఇలా మనకు సక్సెస్ఫుల్ మెసేజ్ వస్తుంది అనమాట. సో వన్స్ ఇక్కడ మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే ఆ కంప్లీట్ అనేది ఇలా గ్రీన్ కలర్కి చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ చేంజ్ అనేది మళ్ళీ పేదల ఇల్లు వెబ్సైట్లో యాక్సెప్ట్లో చూపిస్తుంది.